హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ వీడియోలో వచ్చేసి ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గైస్. ఈ వీడియో చేయడానికి నాకు మెయిన్ రీజన్ వచ్చేసి నేను లాస్ట్ 1 month నుండి వచ్చేసి ఎంసెట్ రిలేటెడ్ గైడెన్స్ వీడియోస్ అయితే చేస్తున్నాను కదా. సో అందులో భాగంగానే చాలామంది స్టూడెంట్స్ అయితే టెలిగ్రామ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ వీడియోస్లో కూడా చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఎటువంటి కాలేజెస్లో ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుంది అండ్ ఇంజనీరింగ్లో ఎస్పెషల్లీ ఏ బ్రాంచ్ చేస్తే బాగుంటుంది, ప్రజెంట్ ఏఎంఎల్ అయితే ట్రెండ్ అవుతుంది కదా. సో ఏఎంఎల్ చేయాలా, ఇటు ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మెకానికల్, ఎలక్ట్రికల్ చేస్తే బాగుంటుందని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ అందులో భాగంగానే ఎటువంటి కాలేజెస్లో చేస్తే ఇంజనీరింగ్ ఇంకా కెరీర్ బాగుంటుంది అయితే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. సో అందరి కామెంట్స్ రిప్లై ఇస్తూనే ఈ వీడియోలో అయితే ఒక కాలేజ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ కాలేజీ నేను ఎందుకు రిఫర్ చేస్తున్నాను, వేరే కాలేజ్ చాలా ఉన్నాయి కదా. సో అన్ని కాలేజెస్ గురించి చెప్పకుండా ఇది ఒక్క కాలేజ్ గురించి ఎందుకు చెప్తున్నాను, అంతగా ఏమి స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ కాలేజ్లో కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో ఏంటో చూస్తే మాత్రం మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ ప్రాసెస్ ఏముంటుంది అండ్ ఈ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్కి హై పేయింగ్ జాబ్స్ ఏ విధంగా వస్తుంది, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, లోయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది, అండ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీటెక్ కాలేజ్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ ఏ విధంగా క్లియర్ చేస్తున్నారు, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ ఎటువంటి కంపెనీస్లో క్లియర్ చేస్తున్నారు, అండ్ ఇంటర్న్షిప్లో కూడా హై పేయింగ్లో చూసుకుంటే ఇక్కడ స్టైఫెండ్స్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కాలేజ్ స్టూడెంట్స్కి, అండ్ స్కాలర్షిప్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ కాలేజ్లో చదువుతున్న వారు ఎటువంటి కంపెనీస్కి ఫౌండర్స్గా ఉన్నారో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు చాలా అంటే చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అండ్ గైస్, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఇటువంటి గైడెన్స్ వీడియోస్ మీరు ఇంకా తెలుసుకున్న వాళ్ళు అవుతారనమాట. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ అయితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. క్లియర్గా గైస్ మన టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా చూసుకోండి గైస్, ఫస్ట్ ఈ కాలేజ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ కాలేజ్ పేరు వచ్చేసి గైస్ పోలరైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అంటారా, పోలరైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది వచ్చేసి బెంగళూరులో అయితే ఉంది. అండ్ ఈ కాలేజీ మనం అలుమ్నై నెట్వర్క్ చూసుకోండి గైస్, ప్రజెంట్ ఐఐటీస్ టాప్ మన ఇండియాలో ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే ఐఐటీస్ గుర్తొస్తాయి కదా. సో అటువంటి ఐఐటీస్ ఉన్న అలుమ్నై నెట్వర్క్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ కాలేజ్ కూడా అలుమ్నై నెట్వర్క్ అంత స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. సో ఈ కాలేజ్ ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ అసలు ఈ కాలేజ్లో ఎందుకు జాయిన్ అవ్వాలో చెప్తాను చూడండి. ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి గైస్ మనకి ఎంసెట్ ఎగ్జామ్ గురించి రాయాల్సిన అవసరం లేదు అండ్ అటువంటి జేఈ ఎగ్జామ్ కూడా రాయాల్సిన అవసరం లేదనమాట. ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఇలా ఓన్ సపరేట్ టెస్ట్ అయితే ఉంటుంది, అది కూడా ప్యాట్ అనమాట, పోలరైజ్ అడ్మిషన్ టెస్ట్ అనమాట. ఈ టెస్ట్లో జస్ట్ బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. నో కెమిస్ట్రీ క్వశ్చన్స్, నో ఫిజిక్స్ క్వశ్చన్స్. నువ్వు కెమిస్ట్రీ అంటే నువ్వు కంప్యూటర్ సైన్స్ చేయడానికి నీకు కావాల్సిన ఎబిలిటీస్ నీ దగ్గర అంటే రీజనింగ్ థింకింగ్ నీ దగ్గర ఉందా లేదా అనేది మాత్రమే థింక్ చేస్తారు. అండ్ అది మాత్రమే వాళ్ళని అయితే నీ దగ్గర అయితే టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా చూసుకుంటే గైస్ ఇక్కడ టెస్ట్ వచ్చేసి ఆఫ్లైన్ టెస్ట్ అయితే కాదనమాట, ఆన్లైన్ టెస్ట్ అనమాట. మనకు తెలుసు కదా ఆన్లైన్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా. సో ఆన్లైన్ టెస్ట్ అది కూడా 45 minutes మాత్రమే ఉంటుంది. జస్ట్ నియర్లీ ఒక 50 questions మాత్రమే ఉంటుంది. మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అనమాట. బేసిక్స్ మ్యాథ్స్ గైస్, మీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కూడా కాదు, బేసిక్స్ మ్యాథ్స్. ఒక 10th class స్టూడెంట్స్ కూడా ఈ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయగలడు. సో ఆ లెవెల్లో టెస్ట్ అయితే ఉంటుంది. మీరు ఈ టెస్ట్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే మాత్రం, ఎట్టో ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి, సో మంచి మార్క్స్ తెచ్చుకుంటే మాత్రం మీకు ఆ పర్ఫార్మెన్స్ మీ టెస్ట్లో మీరు చేసిన పర్ఫార్మెన్స్ని తగ్గట్టుగానే మీకు 15 lakhs rupees స్కాలర్షిప్ కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి ద బెస్ట్ అంటే బెస్ట్ పార్ట్ అనమాట. 15 lakhs rupees స్కాలర్షిప్ అంటే ఒక బీటెక్ స్టూడెంట్స్కి చాలా అంటే చాలా బెస్ట్ పార్ట్ అనమాట. అండ్ గైస్, ఈ కాలేజ్లో ఒక బీటెక్ స్టూడెంట్స్ కరికులం ఏ విధంగా ఉంటుందో చెక్ చేయండి. సో మనకు ఆ కరికులం తెలిస్తే మనకు ఆటోమేటిక్గా ఈ కాలేజ్లో ఉండే స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటో కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో కరికులం విషయానికి వస్తే గైస్, ఫస్ట్ వచ్చేసి వీళ్ళు సి లాంగ్వేజ్ అండ్ చిన్న చిన్న డిఎస్ఏ క్వశ్చన్స్ ఇటువంటి నేర్పించడం అయితే జరగదు. డైరెక్ట్గా వీళ్ళు స్టార్ట్ చేసి అయితే పైథాన్ నుండి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వీళ్ళు స్టార్ట్స్ విత్ పైథాన్, జావా, డిఎస్ఏ అండ్ గిటప్. దెన్ వాళ్ళు మూవ్ అయ్యేది వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ మూవ్ అవుతారు, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, తర్వాత డెవాప్స్ అనమాట. అండ్ ఇంకా చూసుకుంటే గైస్ ఇక్కడ ఈవీఎస్ కావచ్చు, ఇర్రిలవెంట్ థియరీస్ కావచ్చు ఎక్స్ప్లెయిన్ అయితే చేయరన్నమాట. 5000+ కోడింగ్ కంటెంట్ మీ బ్రెయిన్లో అయితే ఎక్కించడం అయితే జరుగుతుంది. ఆ లెవెల్లో టీచింగ్ అయితే ఉంటుంది. మరి ఇంత ఉంది కదా, మరి ఈ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏమైనా పీకుతున్నారా అంటే ఏమైనా చేస్తున్నారా అంటే గైస్, ఒక విధంగా చెప్పుకోవాలంటే హై పెయిడ్ ఇంటర్న్షిప్ అయితే క్లియర్ అయితే చేస్తున్నారు. అది కూడా ఇండియన్ ఇంటర్న్షిప్ అయితే కాదు, ఇంటర్నేషనల్ గ్లోబల్ వైడ్గా ఉన్న మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, పేటిఎమ్స్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్లో అయితే ఇంటర్న్షిప్ అయితే 2.5 lakhs వర్త్ ఉన్న ఇంటర్న్షిప్ అయితే క్లియర్ అయితే చేస్తున్నామన్నమాట. అది కూడా ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్. జస్ట్ ఇమాజిన్ గైస్, మీకు తెలిసిన బీటెక్ స్టూడెంట్స్కి ఎవరికైనా అడగండి, ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ 2.5 lakhs ఆఫ్ ఇంటర్న్షిప్ క్లియర్ చేస్తున్నాడంటేనే ఆ కాలేజ్ కరికులం ఏ విధంగా ఉండొచ్చు అనేది వాళ్ళే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తారు బ్రీఫ్గానే. మీకు అప్పుడే అర్థమైపోవచ్చు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలా అవ్వద్దు అనేది కూడా. అండ్ గైస్, ఈ కాలేజ్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే కానీ, హయ్యెస్ట్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే గైస్ 50 lakhs
పర్ యానం ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ గైస్ హైయెస్ట్ ప్లేస్మెంట్స్ 50 lakhs అయినా కొన్ని కాలేజీలో క్రోర్స్లో కూడా ఉంటాయి కదా, మరి అంత గ్రేట్ ఈ కాలేజ్ అని మీరైతే అనుకోవచ్చు. మీరు హైయెస్ట్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఎవ్రీ కాలేజ్ వచ్చేసి ఒకరికో ఇద్దరికో మాత్రమే హై పేయింగ్ జాబ్స్ అయితే వస్తాయన్నమాట. మిగతా వాళ్ళందరూ మళ్ళీ 20 LPA బిలోనే ఉంటారు. సో ఒక్కరికి ఇద్దరికి మాత్రమే హై పేయింగ్ జాబ్స్ వస్తాయి. బట్ ఈ కాలేజ్ వచ్చేసి మోర్ దెన్ 70% ఆఫ్ స్టూడెంట్స్కి హై పేయింగ్ జాబ్స్ మాత్రమే వస్తున్నాయి. అండ్ మిగతా 30% స్టూడెంట్స్ కూడా మోర్ దెన్ 20 LPA జాబ్స్ వస్తున్నాయి అన్నమాట. సో అందుకనే ఈ కాలేజ్ గురించి ఇవి చూసే నేను ఇన్స్పైర్ అయ్యి ఈ కాలేజ్ గురించి స్టూడెంట్స్కి రిఫర్ చేయాలి, ఇటువంటి కాలేజ్లో జాయిన్ అయితేనే కెరీర్ బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ కాలేజ్ అయితే నేనైతే రిఫర్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే గైస్ ఈ కాలేజ్లో ఇంకా మీరు ఆ ఎగ్జామ్ రాయడానికి అప్లికేషన్ డేట్ వచ్చేసి లాస్ట్ April 30 అనమాట. సో April 30 లోపలే మీ కాలేజ్లో అయితే అడ్మిషన్ అయితే అంటే ఎంట్రన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో April 30 లోపలే మీరైతే ఎంట్రన్ టెస్ట్ అయితే ఇచ్చేయండి. జస్ట్ 45 minutes ఉంటుంది కాబట్టి సింపుల్గా మీరైతే మొబైల్ నుండి అయితే ఎంట్రన్ టెస్ట్ కూడా రాసేయచ్చు. అండ్ మంచి మార్క్స్ వస్తే 15 lakhs రూపీస్ స్కాలర్షిప్ కూడా అయితే ఆఫర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో డోంట్ మిస్ గైస్. సో అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. సో అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ టెస్ట్ అయితే ఇచ్చేయచ్చు అనమాట. అండ్ గైస్ టెస్ట్ ఇవ్వడానికి వాళ్ళు వచ్చేసి 1000 రూపీస్ అది ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే మీరైతే కట్టాల్సి ఉంటుందన్నమాట. సో 1000 రూపీస్ అనగానే మీరు ఏదో మళ్ళీ థింక్ చేయకండి. సో 1000 రూపీస్ మీరు ఆ టెస్ట్ ఇచ్చిన తర్వాత అంటే ప్యాట్ ఎగ్జామ్ మీరు టెస్ట్ అయిపోయిన తర్వాత మీరు ఆ 1000 రూపీస్ పే చేసిన 1000 రూపీస్ మీకు మళ్ళీ రీఫండ్ అయితే అవుతుందన్నమాట. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుండి ఆ 1000 రూపీస్ పే చేశారో అదే బ్యాంక్ అకౌంట్కి మీకు మళ్ళీ 1000 రూపీస్ అయితే రీఫండ్ కూడా అవ్వడం అయితే జరుగుతుంది. ఫుల్ రీఫండ్ గైస్, 1000 రూపీస్ ఫుల్ రీఫండ్ కూడా అవ్వడం అయితే జరుగుతుంది. జస్ట్ వాళ్ళు 1000 రూపీస్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కి సరదా కూడా అయితే టెస్ట్ అయితే ఇస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి సీరియస్ ఉన్న స్టూడెంట్ అంటే నిజంగానే బీటెక్ చదువుదాం అనుకుంటున్న స్టూడెంట్స్ మాత్రమే టెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్ళు 1000 రూపీస్ ఫస్ట్ వచ్చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీ కింద అయితే తీసుకుంటారు. మళ్ళీ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఆ 1000 రూపీస్ అయితే మీకు రీఫండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా గైస్. సో ఇది వచ్చేసి అడ్మిషన్ ప్రాసెస్ అనమాట. సో అడ్మిషన్ ప్రాసెస్ మీరు టెస్ట్ ఇచ్చిన వెంటనే మీకైతే మీరు ఆ మార్క్స్ ఆధారంగా మీకైతే వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దట్ మీకు అక్కడ నుండి మీరు మళ్ళీ అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి బెంగళూరులో అయితే ఉందన్నమాట. సో బెస్ట్ పార్ట్ వచ్చేసి గైస్ మీకు చాలా అడ్వాంటేజ్ అనమాట బెంగళూరులో ఇంజనీరింగ్ చేయడం కూడా. ఎందుకంటే గైస్ అది వచ్చేసి ఇండియాస్ టెక్ క్యాపిటల్గా పిలువబడుతుంది అనమాట బెంగళూరు వచ్చేసి. ఇంకా చూసుకుంటే గైస్ మీకు అక్కడ కాలేజ్ ఫెస్ట్ ఒక్కటే కాకుండా మీరు ప్రతి వీక్ ఒక కంపెనీ ఫౌండర్స్తో అయితే మీట్ అవుతూ ఉంటారు. అండ్ ఫ్రీలాన్సింగ్గా కొన్ని మీరు ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ కొన్ని కోడింగ్ ఈవెంట్స్ కూడా అటెండ్ అవుతూ ఉంటారు. హ్యాకథాన్స్ విన్ అవ్వడానికి కాలేజెస్ సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇంకా నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించిన పార్ట్ వచ్చేసి గైస్ ఈ కాలేజ్ గురించి మీకేమైనా స్టార్టప్ ఐడియా అంటే స్టార్టప్ బిల్డ్ చేయడానికి ఏమైనా ఐడియాస్ ఉంటే జస్ట్ ఆ స్టార్టప్ బిల్డ్ చేయడానికి కాలేజే వర్త్ అరౌండ్ $10,000 అయితే కాలేజ్ నుండి అయితే మీకైతే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో దట్ మీకు ఒక కాలేజ్ నుండి ఇంతలా సపోర్ట్ ఉంటే ఒక బీటెక్ స్టూడెంట్ ఎంత చేయవచ్చో మీరే జస్ట్ ఇమాజిన్ గైస్. సో అందుకనే నీ కాలేజీని అయితే రిఫర్ అయితే చేస్తున్నాం అన్నమాట. సో మీకు కానీ మంచి కాలేజీలో బీటెక్ చేయాలి, అది కూడా కంప్యూటర్ సైన్స్లో MLA చేయాలనుకుంటే మాత్రం ఇది వచ్చేసి ద బెస్ట్ అనమాట. పోలరైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ద బెస్ట్ కాలేజ్ అనమాట, బెంగళూరులో ఉంది. డోంట్ మిస్ గైస్. ఈ కాలేజ్ గురించి కూడా నేను కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుండి కూడా మీరు కాలేజ్ గురించి ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్కి రిజిస్టర్ డేట్ వచ్చేసి April 30 వచ్చేసి లాస్ట్ డేట్ అనమాట. సో April 30 ముందే మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ మీరు రిజిస్టర్ చేసుకుంటే మాత్రం మీరు చాలా సేఫ్ జోన్లో అయితే చాలా మంచి కాలేజీని చూస్ చేసుకున్న వాళ్ళు అవుతారనమాట. అండ్ ఎగ్జాక్ట్ తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్తో కంపేర్ చేస్తే గైస్ స్కేల్ కావచ్చు VITs కావచ్చు ఇటువంటి కాలేజ్తో కంపేర్ చేసిన ఫీ స్ట్రక్చర్ అయితే చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో ఇటువంటి కాలేజ్తో కంపేర్ చేసిన ఫీ స్ట్రక్చర్ తక్కువ ఉంటుంది. అందులోనే బెంగళూరులో ఉంది, మంచి సిటీస్లోనే మీరు ఇంజనీరింగ్ చేయవచ్చు. అది కూడా ఇక్కడ ఉండే బ్రాంచెస్ వైజ్గా చూసుకుంటే గైస్ ఓన్లీ CSE మాత్రమే ఉంటుంది. అది కూడా కంప్యూటర్ సైన్స్లో ML కావచ్చు ఈ స్పెషలైజేషన్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఈ స్పెషలైజేషన్స్లో మాత్రం మీరు కంప్యూటర్ సైన్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ గైస్ కాలేజ్ కరికులం ఎవ్రీ సెమిస్టర్ అండ్ ఎవ్రీ ఇయర్ అయితే చేంజెస్ అవుతుంటాయి అన్నమాట. మీకు చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను గైస్. 2023లో ChatGPT ఒకలా ఉంది, 2024లో కూడా ఒకలా అప్డేట్ అయింది. అండ్ 2025లో ఇంకోలా ఒకలా అయితే అప్గ్రేడ్ అయితే అయింది అనమాట. అండ్ 2026లో ఏ లెవెల్లో అప్గ్రేడ్ అవుతుందో కూడా చెప్పలేము. సో ఇంతలా అయితే ప్రతి ఇయర్ అయితే అప్గ్రేడ్ అవుతుంది కదా, అదేవిధంగా ఈ కాలేజీల కరికులం కూడా సో ఇండస్ట్రీకి ఎటువంటి రిలవెంట్ ఉన్న స్కిల్స్ కావాలో అటువంటి రిలవెంట్ ఉన్న స్కిల్స్ మాత్రమే నేర్పించడం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి ఇయర్ వచ్చేసి ఇండస్ట్రీలో టెక్నాలజీ ఏ విధంగా చేంజెస్ అవుతుందో అదే విధంగా ఇక్కడ కూడా కరికులం చేంజ్ చేసి నేర్పించడం అయితే జరుగుతుంది. అండ్ మీకు బీటెక్ డిగ్రీ వచ్చేసి 4 years ఆఫ్ బీటెక్ డిగ్రీ, అందులోనూ AML వచ్చేసి మీకు ఇష్యూ చేసేది వచ్చేసి గైస్ ఇక్కడ
అండ్ మీకు ఆ ఫోర్ ఇయర్స్ ఆఫ్ బీటెక్ డిగ్రీ ఇష్యూ చేసేది మాత్రం మాధవి స్కిల్స్ యూనివర్సిటీ అనమాట. మీరు పోలరైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అన్నారు, మళ్ళీ మాధవి స్కూల్ ఆఫ్ అంటే మాధవి స్కిల్స్ యూనివర్సిటీ ఎందుకు అంటున్నారని అయితే మీరైతే అడగొచ్చు నన్ను. సో ఇక్కడ ఎందుకు అంటున్నా అంటే గైస్, మీకు డిగ్రీ ఇష్యూ అంటే బీటెక్ డిగ్రీ ఇష్యూ చేసేది మాత్రం మాధవి స్కిల్స్ యూనివర్సిటీ, బట్ మీకు స్కిల్స్ కావచ్చు, మీకు అన్ని నేర్పించేది మాత్రం పోలరైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. అంటే పోలరైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మాధవి స్కిల్స్ యూనివర్సిటీ అయితే కొలాబ్ అయ్యి మీకైతే ఈ కోర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. సో డోంట్ మిస్ గైస్. మీకు కానీ మంచి కాలేజ్లో బీటెక్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది వచ్చేసి చాలా అంటే చాలా వర్త్ కాలేజ్ అనమాట. సో డోంట్ మిస్ ఇట్ గైస్. ఇటువంటి ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ అబౌట్ కాలేజ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మెజారిటీ ఆఫ్ కామెంట్స్ ఆధారంగా నెక్స్ట్ వీడియోస్లో కూడా ఈ కాలేజ్ గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ మీరు కొంచెం ఎంసెట్ ఏమైనా ప్రిపేర్ అవుతున్నారనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం. అండ్ గైస్, మీకు అప్కమింగ్ వీడియోస్లో ఎటువంటి వాటి మీద వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్లో వాటి మీద కూడా వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్ ఫర్ జేఆర్ గైస్. డెఫినెట్గా రిజిస్టర్ అయితే చేసుకోండి. సో దట్ మీకు మంచి కాలేజ్లో జాయిన్ అవ్వడానికి మంచి ఆపర్చునిటీ పొందిన వాళ్ళు అవుతారు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ లక్ ఫర్ యువర్ కేర్.